హలో అన్నా. సోము ఈవినింగ్ ఫ్రీ అరా? ఫ్రీ అన్నా. వెళ్ళదు ఫ్రెండ్ వాళ్ళు ఇలా జాతర వెళ్దామని. సరే వెళ్దాంలేనా. సరే రెడీగా ఉండరా, ఈవినింగ్ వెళ్దాం. సరే అన్న. ఓకే. చూసి జాగ్రత్తగా వెళ్ళిరా నాయన, వెళ్ళేదారి మంచిది కాదు, చూసి జాగ్రత్త. సరే మా, నేనేం చిన్నపిల్లని కాదు, అన్నీ నాకు తెలుసు, నేను వెళ్ళొస్తా. ఓకేనా? వెళ్ళొస్తామా? ఏరా బయట వచ్చినప్పుడు అమ్మతో అంత ర్యాష్గా మాట్లాడుతున్నావా? వాళ్ళు ఏదో చెప్తా అంటారన్నా, అవన్నీ పట్టించుకోకూడదు కదా. అలా పట్టించుకోపోవడం వల్ల నా లైఫ్లో మర్చిపోలేని సంఘటన ఒకటి జరిగింది. ఏం జరిగిందా? చెప్తాను పదా. ఆ రోజు శుక్రవారం తెల్లవారుజామున కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ లోక్యం మంగళం కురు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా గుడిగిడి ఎందుకు పిలవద్దునేరా? నీకే తెలుసు కదా, నా దేవుడి మీద నమ్మకం లేదా? మీ అన్న లేదు, మీ నాయన లేదు, ఫోన్ పని చేయలేదు, ఫోన్ చేసి గుడికి పోదామా? రాను పో, వచ్చింది పోమా. అక్కడ ఉంటారా? అయ్యా ఆకలిగా ఉంది, ధర్మం చేయండి అయ్యా. ఒక్క నిమిషం కూర్చోండి. తీసుకోండి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలయ్యా. ఆ దేవుడే చల్లగా చూసేలా ఉంటే మీరెందుకు ఇలా ఉంటారు? మీరు కూడా నాలాగనే ఉండి ఉంటారు. దానితో ఏదైనా కొనుక్కోండి, మీరు జాగ్రత్త. తెచ్చినోడా వస్తున్నానమ్మా. నీళ్ళు జాతర ఎప్పిగే పోయిరా పో. అన్నకి ఏదో పని ఉండదంట పోయి ఉండడు. పంపి నేను పోను. నాన్నకి డ్యూటీ లీవ్ లేదు, పోయేసిరా పో. నేను పోను, నా గురించి నీకు తెలుసు కదా, నేనంతా పోనని. లేదురా బాగుంటే నేను ఎప్పుడు నాన్న ఎందుకు పొమ్మంటానా? పోయేసిరా పో. ఏంద్రా ఆలోచిస్తానరా? పోయేసిరా. ఏంద్రా ఈ ఎగ్జామ్, ఇదంతా మంచి ఎగ్జామ్ రాసి తలగానికి ఉందిరా. నువ్వేం పని, నువ్వు టాపర్. ఈ రోజు ఇచ్చినా కూడా చేత వస్తావు. నే అట్నా నువ్వు ధర టాపురా. బ్యాక్ లాగ్స్ ఉండేది నాకు రా, నీకు ఒకటి బ్యాక్ లాగ్స్. నాకు ఒకటి ఉందిరా, నీకు మాత్రం 4 ఉంది అంతే. 4 ఆడు ఒకటి రా. ఇద్దరు ఫెయిల్ అయ్యారు. మా ఫ్రెండ్ గుడి చెప్పినాడు రా, అక్కడ వచ్చి సరిగ్గా ఎందుకు రా సైలెంట్ అయిపోతున్నాను సడన్ గా. నేను చెప్పేది రా, కొంచెం బాగా సెలబ్రేట్ చేస్తారంటే
వెళ్తే ఏరా, నా గురించి తెలుసు కదా, మళ్ళీ నా దగ్గర ఎందుకు అందరూ ఆ విషయాలు మాట్లాడతారు. పొద్దున అమ్మాయి ఏమైనా మాట్లాడుతుంది, నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. మీకేం పుచ్చి పట్టిందరా? రే, ఈ దేవుడు దెయ్యాలనేది ఒక ట్రాస్ట్ రా, మీ నమ్మకం రా. మీరు దాంతో నమ్ముతూనే ఉంటారు. మీరు ఎప్పుడు మారుతారో ఏమో. మీరు మారుకునేంత వరకు ఈ గుళ్ళు అవంతా ఎక్కువగా ఉంటాయి. సరే, ఉండరా, మీరు మూడు నమ్మకాలు. అన్నా తొక్కినావు లేదో చెప్పునా? అన్నా తొక్కినావు లేదో చెప్పునా? రేయ్ ఉండరా. చెప్తాను పదా. రే కొంచెం ఉంటే దాన్ని తొక్కేసుకుంటావురా. ఏంద్రీ అది వింతగా ఉందా? ఇది వింతనా? రే అది ఎవరికో దిష్టి తీసేస్తున్నారా, దాన్ని తొక్కుంటే నీకు ఏదైనా కీడు జరుగుంటుందిరా. రే ఈ కాలంలో ఏంద్ర మూఢనమ్మకాల? రే నీకు చెప్తే అర్థం కదా, రారా నువ్వు పోదా, రారా ఫస్ట్ రారా, అటు పక్క రారా, తప్పకుండా రారా. నువ్వు ఒక సైన్స్ స్టూడెంటే కదా, ఇవంతా నమ్ముతావా? అవునరా, నేను ఒక సైన్స్ స్టూడెంటే, కానీ ఇవన్నీ నమ్ముతాను రా. ఎందుకంటే సైన్స్ నేర్పించలేని విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి, సైన్స్ కి తెలియదు కూడా ఎన్నో ఉన్నాయిరా. ఓరా, సరే నేను ఒకటి అడుగుతా, నీకు చెప్పురా. చెప్పు. ఇక్కడ గాలి వీస్తుందా? వేస్తా ఉందా? కనిపిస్తుందా నీకు? లేదు, మన స్పర్శ తెలుస్తుంది కదా. సరేరా, పైన చూడా, పైన ఏముంది? ఆకాశం అయితే రా. ఆకాశం నిజంగా ఉందా? లేదు, మన ఇల్యూషన్ కదా. కదా, ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోరా, మంచి అనేది ఉంటే ఒక చెడు అనేది ఉంటుంది, ఒక తీపి అనేది ఉంటే ఒక కారం అనేది ఉంటుందిరా. అలాగే దైవం అనేది ఒకటి ఉంటే ఖచ్చితంగా దయ్యం అనేది కూడా ఒకటి ఉంటుందిరా. దైవం అనేది మనకి ధైర్యం, దయ్యం అనేది మన ఒక బలహీనతరా. రారా పోదాం, రారా రే. రేపు మా అత్త వాళ్ళ ఊరి రమ్మన్నారు, పదం రా. నాకు అసైన్మెంట్ ఉందిరా, నేను రాయాలి, నువ్వే వెళ్ళిరా, నేను రాలేదా. నువ్వే వెళ్ళేసి రారా. భద్రంగా పోయిరారా? తెలుసు అనుకున్నా. 6 గంటల పైన రాకూడదు. భద్రంగా పోయిస్తారా? తెలుసు మా, చెప్పిందే ఎన్నిసార్లు చెప్తారు? నేను చిన్న పెట్టినా మంచి దోవ కదా, అందుకు 6 గంటల పైన రా, బాగా తలతరా అని చెప్తాను. తెలుసు కానీ చిన్న పెట్టి చెప్పినట్టు చెప్తాం. ఏరా తమ్ముడు, బాగున్నావా? అమ్మ అక్క అంత బాగున్నారా? ఫోన్ చేసుకో. ప్రయాణం అంతా బాగా జరిగింది. సరేనా, టైం ఎందుకు వెళ్తాను. అసలు ఏం బాగాలేదు, పొద్దున్న లేదు నా, రేపు పొద్దున ఇంటర్వ్యూ చెప్తున్నారా బాగాలేదు చెప్పింది అమ్మ కూడా. కానీ నాకు ఫోన్ వచ్చింది, అది నువ్వే చూన్నావు కదా, నేను వెళ్ళాలి. సరే, నేను చెప్తే అంటే జాగ్రత్త. సరేనా, పోయినా కాల్ చేయి. సరే. ఇక్కడ అరేంజ్ చేస్తున్నావా? నువ్వు అరేంజ్ చేస్తున్నావా? నేను మా అత్త వంటికి వచ్చినాను రా. మన ఫ్రెండ్స్ తో వచ్చినాను రా. ఎక్కడా ఒక్కరు కూడా కనబలేదా? వదిలేసి పోయినా. ఇంటికి లేదురా, నువ్వు ఏడపోతున్నావురా? నేను ఇంటికి పోతున్నాను రా. చదువుకోదావా? సరే పోతాం. నువ్వు మన ఫ్రెండ్స్ అంతా మెసేజ్ వచ్చినావు. అయ్యో, వదిలేసి పోయినారా? ఎరా, నేను రాకపోయింటే నువ్వేమై ఉంటావు? మనం పోయిపోయి నువ్వు మన ఫ్రెండ్స్ నెంబర్స్ వచ్చినావు కదరా. ఎలా చేసేది? రెడ్ బస్సులో బుక్ చేసి పోయి ఉంటా, అల్లుద్దిన వచ్చి ఉంటాడు. నీకు ఈ రూట్లో ఆలోచన వచ్చి ఉంటాడు నీకోసం అనేసి. ఎలా అంటే చెప్పేసాను, వచ్చి ఉంటారా? వచ్చింటారా? అక్కడ ఎవరు పడిపోయి ఉంటారా? ఎక్కడ్రా? రే అవునరా, పదరా పదరా. అన్నా అన్నా అన్నా, ఏం జరిగిందన్నా ఆ వ్యక్తికి? చెప్పునా చెప్పునా? అంటే ఒకటి
అన్నా ఏదో చెప్తా అన్నావు, చెప్పనా తొందరగా చెప్పనా? చెప్తానే కానీ తాగరా, చెప్పనా ఇప్పుడు? తాగరా చెప్తాను. ఏమన్నా బతికి ఉన్నారు నీళ్ళరా నీళ్ళరా పూరా 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 అన్నా 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 ఏమైంది అన్నా లేనా అన్నా అన్నా నా లేనా లేనా అన్నా అన్నా ఈరా 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 అన్నా అన్నా నువ్వు ఏమైంది నా నా ఏమైందా ఎవరు ఆయన చేసినారు లేనా అన్నా అంబులెన్స్ ఫోన్ చేయరా అంబులెన్స్ ఫోన్ చేయరా ఫోన్ చేయరా ఫోన్ చేయరా నా బాగా రోడ్లో ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయిందా నాకు కొంచెం త్వరగా రండి అన్న. చెప్పినా చేసిన అంబులెన్స్ వస్తుందిరా. సరే రారా పోతాం విశ్వ. ఈ పడుతున్నా ఎక్కడ వదిలేసిపోయేది తర్వాత ఇబ్బంది వస్తుందిరా మనకే రాని వద్దురా రారా వద్దురా రే. తర్వాత నీకు పని ఉంది నాకు పని ఉంది నీకు ఇంటర్వ్యూ ఉంది రే. పోదాం రారా రే. రే చెప్పేది వింటరా రే విశ్వ. రే రారా రే పోదాం రే. రే పోలీస్ వాళ్ళు వస్తే మనకే రా ఇబ్బంది రే. రారా పోదాం. వెయిట్ 5 నిమిషాలు వచ్చేస్తున్నా అంబులెన్స్ వచ్చేస్తున్నా సరేనా భద్రనా భద్రనా సరే దమ్ములు రే బైక్ బాగుందిరా రే తీసుకుని పోతామా? ఎలా అక్కడ ఒక మనిషి చావు బతికిలో ఉన్నాడు, ఆయన వదిలేసి వెళ్తున్నావు. ఇప్పుడు ఆయన బండి కావాలి నీకు? ఇలాంటి ఏ లేదురా రే ఊరికి అడిగాను. ఏం చెప్తావు? సరే సార్ రే పోదాం పదరా. వద్దురా రే వద్దురా రే ఆయన వదిలేసి చాలా పెద్ద ఉందిరా. వదిలేరా మనకి చాలా పని ఉంది కదా పోవాలన్నా. దాంట్లో వదిలేరా ఏం లేదురా ఏం అవ్వదురా వదిలేరా. వచ్చేలాగుందిరా అది కొంచెం తొందరగా పదాం రా. ఏరా ఏం రాయింది? ఏమన్నా తెలియదు చూస్తా ఉంటా. వాసన వస్తుందారా? రే ఉండరా బండి స్టార్ట్ కదా వీడియో కూడా వాసన రే నాకు మల్లెపూ వాసన వస్తుందిరా. మల్లెపూ వాసన ఇక్కడ మల్లెపూ వస్తుంది. చూస్తాం చూడరా. ఎవరన్నా అక్కడ? ఎవరిని చూసారు మీరు? ఒక నిమిషం ఉండరా వచ్చానా పోసన వస్తాను. నువ్వు మళ్ళీ పోసుకుందావు కానీ ఫస్ట్ చెప్నా అన్నా ఏం నా జరిగింది ఇప్పుడన్నా చెప్నా. ఏం జరిగిందో అర్థం కావట్లేనా. ఆడరా ఆడరా. ఏదో అమ్మాయిరా. అది ఈ టైం అవునరా. ఇలా ఎండ్రా రే నేను పోయి మాట్లాడే. అమ్మ కూర్చో. రే ఉండరా అదే నేను పోయి మాట్లాడి చెప్పించేరా కూర్చో. అమ్మాయి కాసేపు అక్కడ ఏం జరుగుతుంది ఫస్ట్ చూడు. ఏం చేస్తాను
చెప్తాను కదా. ఏమైందిరా? ఏమైందిరా? ఎవరు ఉన్నారా? రారా పోదాం. ఎలా వచ్చింది వీడికి? ఏం జరిగింది రేటు? సెల్వా రీ సెల్వా రీ సెల్వా రీ సెల్వా రీ లేరా రీ ఏరా జరిగినట్టు ఎలా వచ్చినాం వీడికి? ఏ ప్లేస్ రా ఇది? మనం ఎట్లా ఇక్కడ వచ్చినాము? ఏం జరిగింది రాత్రి? ఏం జరిగింది వృద్ధికి? ఎవరినో జన్నాను ఏదో పెద్ద ఆపద నుంచి తప్పించుకున్నారు. ఎవరు నన్ను పిలిచింది? ఎవరు నాయనా? ఎందుకన్నా ఆపినావు? అమ్మవారు చాలా పవర్ఫుల్, దండం పెట్టుకోరా. ఏమైందో చెప్పనా? ఏం లేదురా చెప్తాను కదా. ఏ పది నుంచి తెప్పించుకున్నాను. ఆడేం జరిగిందో గుర్తు లేదా? గుర్తు తెచ్చుకో. అన్నా, ఆ వ్యక్తి ఏం చెప్పాడు? ఆపద ఏ ఆపద? ఆడేం జరిగిందో గుర్తు లేదా? గుర్తు తెచ్చుకో. ఏదో జరిగింది. కానీ గుర్తు రావట్లా. అది ఏదో కాదు, కామంతోనో మోహంతోనో తిరిగే మోహిని పిశాచి. అటువంటి మోహిని పిశాచి నుండి బ్రతికి బయటపడ్డారు. ఆ దారిన వెళ్ళిన ఎవరో బ్రతికినట్టు చరిత్రంలోనే లేదు. కానీ మీరు బ్రతికి బయటపడ్డారంటే మిమ్మల్ని ఏదో శక్తి కాపాడింది. ఒక శక్తి? ఏ శక్తి? ఒక్కసారి నీ చొక్కా చూపి చూసుకో. స్వామి 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 స్వామీజీ స్వామి అన్నా, ఎవరు నాది? ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు? ఇక్కడ ఒక స్వామీజీ ఉన్నారా? ఆడు ఎవరు లేదురా. రారా పోదాం. లేదా? అయితే వచ్చింది
సాక్షాత్తు దేవుడా. అన్నా ఇదంతా ఎక్కడ నాకు జరిగింది? మనం వచ్చిన దారిలోనే జరిగింది. మనం వచ్చిన దారిలోనా? ఆ దారిలో అబ్బాయి ఉందని తెలియజేసింది దేవుడు. ఆ మాట చెవదాటి వెళ్ళిన తర్వాత కూడా నన్ను కాపాడింది ఆ దేవుడే. మా అమ్మ మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు నేను నమ్మలేదు, కానీ నా కళ్ళారా చూసినప్పుడు నేను నమ్మాను. దేవుడు ఉన్నాడు. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఈ సాక్షాత్.